ఇందాక మధుసూదన్ గారు అన్నట్టు పోలీసుకు కూడా ఒక ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందండి. ఎందుకంటే నిజానికి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడో భారతదేశ చరిత్రలో అంటే జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఒక అమరావతి రైతుల మీద 267 మంది రైతుల మీద 2500 కేసులు పెట్టించాడు సార్ ఈయన. తెలుగుదేశం కార్యకర్తల మీద 2014 కేసులు పెట్టించాడండి ఈయన. మన జనసేన కార్యకర్తల మీద దాదాపు 2000 పైగా కేసులు. అప్పటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే మనకు వచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం 69 కేసులు బీజేపీ కార్యకర్తల మీద కూడా పెట్టించిన వ్యక్తి ఈయన. అంటే ఆ వ్యవస్థను అంత దుర్వినియోగం చేసి ఆయనకు అనుకూలంగా వాడుకున్న వ్యక్తి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పోలీసు వారికి ఉన్న ఆ గౌరవం, సముచిత స్థానం వారికి ఇవ్వడం జరిగింది. వారి స్వతంత్రం వాళ్ళ చేతిలో ఉంది. అయితే ఇప్పుడు ఎంత దారుణంగా వాళ్ళని థ్రెటన్ చేయడం ఎలా ఉందంటే అండి, భారత సైన్యాన్ని మీద ఏదైనా దాడి జరిగితే దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు సార్. దేశద్రోహం కేసే పెడతారు. అలా ఇప్పుడు ఒకవేళ బార్డర్లో సెక్యూరిటీ ఇచ్చే సైన్యం మీద ఎంతైతే బాధ్యత ఉంటుందో ఇక్కడ మన రాష్ట్రంలో శాంతి భద్రతలను కానీ, ట్రాఫిక్ని కానీ, లా అండ్ ఆర్డర్ని కానీ కాపాడే పోలీసు కూడా అంతే బాధ్యత ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంత దారుణంగా మీ గొడ్లు ఊడదీస్తాం, మిమ్మల్ని ఎలా నిలబెడతాం అలా నిలబెడతాం అని మాట్లాడడం అంటే చాలా తీవ్రంగా తీసుకోవాలి సార్. ఇది దేశద్రోహం కేసే పెట్టాలండి. ఎందుకంటే దేశాన్ని కాపాడే వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థ మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇది వదిలేస్తే సార్ రేపు పొద్దున గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్త వచ్చి తిడతాడు పోలీసుల్ని. ఇక కొడతారు, కర్రలు తీసుకుని కొడతారు, లేదా కత్తులు తీసుకుని నరుగుతారు, ఏమైనా జరుగుతుంది సార్. ఇమీడియట్గా మేము మా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామండి పోలీస్ మీద ఇలా మాట్లాడినప్పుడు. ఎందుకంటే పోలీస్ అంటే గవర్నమెంట్ని, అటు ప్రజల్ని కాపాడే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుందండి. ఈయన ఇప్పుడే ఇదేం కొత్త కాదండి. గతంలో ఇందాక మధుసూదన్ గారు అన్నట్టు సుబ్బరాయుడు గారిని నువ్వు 7 సముద్రాలు అవతలున్నా సరే లాక్కొస్తానని ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరించాడు ఈయన. ఆ రోజు ఒక ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఈ రోజు ఆయన మాట్లాడకుండా ఉండుండేవాడేమోనండి. ఎందుకంటే పోలీసుని ఖచ్చితంగా మనం పోలీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పోలీసుని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది సార్. అలాగే ఇందాక మీరు అన్నట్టు లోకల్ ఎలక్షన్ విషయం నాకు బాగా గుర్తండి. ఆ టైంలో నన్ను ఆయన జైల్లో పెట్టాడు, నేను జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు మార్చి 3వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చాడు. మార్చి 3వ తారీఖు 2020లో కరోనా వచ్చిందండి, ఫస్ట్ వేవ్. ఆ కరోనాలో కూడా నేను ఎలక్షన్ జరిపేస్తానని పట్టిన ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏమో మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయిందయా, ఇప్పుడు నీకు రాజకీయం ఏంటని చెప్పినా వినకుండా మాకు కావాలంటే కావాలి, నువ్వు కమ్మోడు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నావు, మాకు ఎలక్షన్ కావాలని బేబత్సమని ఒత్తిడి చేసిన మహానుభావుడు అయినప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసాడండి. అప్పటికే వీళ్ళందరూ ఏకగ్రీవాలు చేసుకుని ఒక 500-600 కోట్లు పొక్కెట్టుకున్నారు. మొత్తం 700 ఏకగ్రీవం చేసుకున్నారు. 700 దాదాపు ఒక 500-600 కోట్లు అండి. 500-600 కోట్లు పొక్కెట్టుకున్నారు. అంటే డబ్బులు పంచడం, డబ్బులతో కొనడం, బెదిరించడం అవతలోళ్ళని, ఈ రకంగా బేబత్సంగా ఇచ్చేస్తే అప్పుడు పోస్ట్పోన్ అయిందండి. తర్వాత వచ్చిన ఎలక్షన్ ఎలా జరిగిందో చూసాం. ఈవేళ ఆయన వచ్చి మరి ఎన్ని మర్చిపోతాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానండి, మాకు మ్యాండేట్ ఉంది, మాకు ఆధిక్యం ఉంది, మేము ఆ లోకల్ బాడీలో మేము ఉన్నామంటే ఎలాగొచ్చాయి మీకు అది ఇంకా ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజున నామినేషన్లు వేస్తున్నప్పుడు మీరు కొట్టిన విధానం కానీ, నామినేషన్ పేపర్లు చేతిలో లాక్కుని చింపేసి కొన్నిసార్లు అయితే ఆ నామినేషన్ పేపర్లు పట్టుకుని బళ్ళ మీద లాక్కెళ్ళిపోవటం, మీరు చేసిన దౌర్జన్యాలు ఇప్పటికి ఇంకెవరో మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేదో పెద్ద నిజాయితీగా గెలిచేసాం అన్నట్టు మా దగ్గర ఇంత ఆధిక్యం ఉందని మీరు చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుతున్నారండి. మీరు అన్యాయంగా గెలిచిన ఎలక్షన్లు అయ్యి ఆ ఎలక్షన్లో తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరం ఆ పార్టీకి ఏముందండి? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు అదేదో ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో మేము అన్ని నెగ్గాం అని చెప్పుకున్నారు. మీరు నెగ్గలుగుతారా? మేము కూడా మీకులా చేయాలనుకుంటే? అరే ప్రజాస్వామ్యం, ఎవరికి ఆధిక్యం ఉంటే వాళ్ళు నెగ్గుతారని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉంటారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ మేము పెడితే మేము గెలుస్తామండి ఎమ్మెల్సీ, కానీ మనకు వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంత డిగ్నిఫైడ్గా ఉంటారు. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా పోటీ పెడతాడు, ఖచ్చితంగా ఏదోటి కింద మీద పెట్టి ఆ సీట్ కూడా ఆయన తీసుకునే పరిస్థితి చేస్తాడు. ఎలా మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు జగన్ గారు?